వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ పండుగ అని చెప్పారు. మానవ సంబంధాలలో అత్యంత గొప్పదైన బంధం సహోదర తత్వం అన్నారు. అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ల అనుబంధం అజరామరమని పేర్కొన్నారు. సహోదరత్వానికి ప్రతీకగా నిలిచిన రక్షాబంధన్ పర్వదినం భారత కుటుంబ జీవనంలో ప్రత్యేక సంప్రదాయ సాంస్కృతిక వేడుకగా నిలిచిందని కేసీఆర్ గారు తెలిపారు. ద్వేషం స్వార్థం వీడి దేశ ప్రజలందరూ సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి జీవించడం ద్వారానే వసుదైక కుటుంబ భావన పరిడవిల్లుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులను టెర్రరిస్టుల్లో చూస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్పీ ఉపనేత హరీష్ రావు. శక్తి స్కీమ్ను రద్దు చేయాలని అడిగితే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. అసలు స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ను కలపాలని ప్రభుత్వాన్ని ఎవరు కోరారు? వారి భవిష్యత్తును ఎందుకు నాశనం చేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం చేస్తున్న అవివేక చర్యతో విద్యార్థులు పాలిటెక్నిక్ పిల్లలు టీసీలు తీసుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీ ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అయిన విధానాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సమావేశం నేపథ్యంలో కళాశాలకు వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. వరంగల్ హనుమకొండలో విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ను హౌస్ అరెస్టు చేశారు. పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చిన బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని అడ్డుకొని అక్కడి నుంచి పంపించివేశారు. హనుమకొండలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఉద్యోగుల ధర్నాలో ప్రసంగిస్తుండగా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దాంతో హనుమకొండ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా హరీష్ రావు రోడ్డుపైనే బైఠాయించారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబేదారి పిఎస్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలే అడుగుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే పెండింగ్ డిఏలు ఇస్తామని, పీఆర్సీ మెగా డిఎస్సీ అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. ఈ రోజుకు హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమలు కావడం లేదని, ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలేదని ఆసుపత్రులు చెబుతున్నాయని విరుచుకుపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే 15% కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు హరీష్ రావు. హనుమకొండలో ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలపడానికి వెళ్తుంటే మాజీ మంత్రి హరీష్ రావు పోలీసులు అడ్డుకోవడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించాయి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన చేస్తుంటే అడ్డుకోవడమేంటని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సర్కారు నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నీరుగారుస్తున్నారని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారములకు నెడుతున్నారని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులను శక్తి యూనివర్సిటీలో కలపడం వల్ల జరిగే నష్టాన్ని సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్టేషన్ గన్పూర్లోని పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసి వారి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ ఛాంబర్ ముందు బైఠాయించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్వి నేతలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సర్కారు వెంటనే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జీవో నెంబర్ 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో 1,00,000 పోస్ట్ కార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బీఆర్ఎస్వి పిలుపు మేరకు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నారని బీఆర్ఎస్వి నేతలు మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చార్మినార్ వద్ద ఆయుష్ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. సర్కారు తీరుకు నిరసనగా చార్మినార్ నుంచి గుల్జార్ హౌస్ వరకు భారీ ర్యాలీ తీశారు. ఆయుష్ వైద్య విద్యార్థుల కన్నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ మండిపడుతున్నారు. గత 24 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆయుష్ వైద్య విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ 1000 రోజులైనా హామీలను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ 2తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులైన సందర్భంగా 8 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సంబంధించిన కార్యాచరణ విడుదల చేశారు. రైతులపై ఎందుకంత కక్ష రేవంత్ అంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు భూములు కూడా 22A నిషేధిత జాబితాలో చేరుస్తారా అని మండిపడ్డారు. కమిషన్ల కోసం రైతుల భూములనే కబ్జా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నం రామదాస్ పల్లిలో 300 ఎకరాలకు పైగా రైతుల పట్టా భూములను 22Aలో చేర్చారని చెప్పారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. 22Aలో చేర్చడం వల్ల వారికి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, బ్యాంకు రుణాలు లేవు, యూరియా కూడా అందడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు మహాధర్నాకు దిగారు. 33 జిల్లాల్లో విధులు బహిష్కరించి ఏకకాలంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఉద్యోగుల ఓపికకు పరీక్ష పెట్టొద్దంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. ఉద్యోగుల ఉద్యమాన్ని తేలిగ్గా తీసుకోవద్దని అల్టిమేటం ఇచ్చారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులు డిమాండ్ల సాధన కోసం టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సుమారు 10,000 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్లో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ డిమాండ్ చేసింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 6 డిఏలను తక్షణమే అమలు చేయాలని కోరారు. అలాగే సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆందోళన బాటపట్టింది. మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయం ముందు మంచిర్యాల జిల్లా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మహాధర్నాకు దిగారు. 52% ఫిట్మెంట్తో పీఆర్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. నస్పూర్ జాతీయ రహదారి నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఉద్యోగులు ఎండగట్టారు. మెరుగైన ఫిట్మెంట్తో పాటు 2వ పీఆర్సీ అమలు, 6 పెండింగ్ డిఏల విడుదల, సిపిఎస్ రద్దు, ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయిలను చెల్లింపు చేయాలని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్లో ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ స్కీమ్ అమలు చేసి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగులు పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి మహాధర్నాకు దిగారు. జేఏసీ చైర్మన్ బావండ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో ఉద్యోగులు పెన్షనర్లు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీర్ఘకాలంగా ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పీఆర్సీని అమలు చేయడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహించాయి. మున్సిపల్ పార్క్ వద్ద ధర్నా చౌక్లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరారు. నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం ఎన్ఈహెచ్ఎస్ను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖలో జీవో నెంబర్ 25ను సవరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు పరుస్తూ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను విస్మరించడం సమంజసం కాదని టీఎన్జీఓ సంఘం నేతలు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగుల టీజేఈ జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహాధర్నా నిర్వహించారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. తమ సమస్యల పరిష్కారం త్వరలో భారీ ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. వర్గల్ మండల కేంద్రానికి చెందిన 6 కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి మాజీ మంత్రి హరీష్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబేద్కర్ అభయహస్తం పథకం సాధన కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం శ్రీకారం చుడుతున్నారు. 2వ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి నియోజకవర్గం కేంద్రంలో బంధు సాధన సమితి అధ్యక్షులు కోగెల మహేష్ ఆధ్వర్యంలో దళిత ఆత్మగౌరవ సభ నిర్వహించారు. 10 లక్షల ఆర్థిక సాయంతో దళితుల ఆర్థిక అభివృద్ధికి సమాజంలో సమాన గౌరవానికి కేసీఆర్ ఈ పథకాన్ని రూపొందిస్తే దాన్ని రేవంత్ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. యూరియా కొరతతో నిజామాబాద్ జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. యూరియా కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నా అవసరమైనంత మేరకు ఎరువులు అందడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు. యూరియా యాప్లో బుకింగ్ చేసుకునేందుకు యాప్ను ఓపెన్ చేసిన నిమిషాల్లోనే నో స్టాక్ చూపిస్తుందని మండిపడుతున్నారు. గతంలో యూరియా పుష్కలంగా దొరికేదని ఇప్పుడు ఎందుకు దొరకడం లేదని ప్రశ్నిస్తున్నారు. మెదక్ జిల్లాలో కూడా యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాత పద్ధతిని కాదని తమ ఇష్టానుసారం యాప్ ద్వారా యూరియా ఇవ్వడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రామాయంపేట మండలం కోనాపూర్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యాప్ ద్వారా కాకుండా షాపుల ద్వారా యూరియా విక్రయించాలని సిద్దిపేట రామాయంపేట రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా దక్కే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. బీసీల వాస్తవ జనాభా, వారికి జరుగుతున్న అన్యాయం వెలుగులోకి రావాలంటే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలన్నారు. బీసీల అభ్యున్నతికి విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం అత్యంత కీలకమన్నారు. బీసీల హక్కుల సాధనకు అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీసీ హక్కులకై ధర్నా చౌక్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున పనిచేయాల్సిన అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా మారిపోయారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేయాల్సిన సిపిఆర్ఓ మల్సూర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లో కూర్చొని ఆ పార్టీ అధికార ప్రతినిధులకు క్లాసులు చెబుతున్నారు. సీఎం సిపిఆర్ఓ మల్సూర్ గాంధీ భవన్లో పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాసేపటికే వాటిని డిలీట్ చేశారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న మల్సూర్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు సాగునీరు విడుదల చేయమంటే పెడచెవిన పెడుతున్న సర్కార్ ఆంధ్ర వాళ్ళు అడగకుండానే నీటిని వదులుతున్నారని మాజీ ఎమ్మెల్యే చినుమర్తి లింగయ్య అన్నారు. నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉండి చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. మరికొద్ది రోజులు ఇలాగే సాగితే ప్రజలు తిరగబడి ఎమ్మెల్యేలు మంత్రులను రోడ్లపై తిరగనివ్వరని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ సతీష్ రెడ్డి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మా పేటెంట్ అని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదేనా కాంగ్రెస్ ఫ్రీ కరెంట్ అంటూ ఎద్దేవా చేశారు. కరెంటు బిల్లు కట్టలేదని ఊర్లో ఉన్న పొలాలన్నింటికీ కరెంటు బంద్ పెట్టడంపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించేవారని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ మండలం బైరాన్పల్లి గ్రామంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఘనంగా సత్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు. రజాకారులను ఎదిరించి నిస్వార్థంతో వారు చేసిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. వికారాబాద్ జిల్లా శివారెడ్డిపేట ఫిల్టర్ బెడ్ను మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరిశీలించారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని అన్నారు. నామమాత్రంగా నీటిని శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారని అన్నారు. నీటి శుద్ధి ప్రక్రియకు సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రజల ముందుంచాలని మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. 2 నీటి శాంపిళ్లు సేకరించామని, ఫిల్టరింగ్ సక్రమంగా లేదని తేలితే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గద్వాల ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన స్ట్రెచర్లు, వీల్చైర్లు అందుబాటులో లేవు. బంధువులే రోగులను చేతులపై తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. డయాగ్నోస్టిక్ స్కాన్ చేసేవారు లాంగ్ లీవ్లో వెళ్లడంతో ఆ కేంద్రాలు మూతపడ్డాయి. వారికి ఆల్టర్నేట్ సిబ్బందిని నియమించడంలో అధికారులు విఫలమయ్యారని రోగుల బంధువులు మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముకరాకే మహిళలు రక్షాబంధన్ పండుగను వినూత్నంగా నిర్వహించారు. అన్నదమ్ములకు కట్టే రాఖీలను చెట్లకు కట్టి రక్షాబంధన్ పండుగను చేసుకున్నారు. ముకరాకే గ్రామంలో జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గాడ్గే మీనాక్షితో కలిసి గ్రామస్తులు నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారాయి. రక్షాబంధన్ను పురస్కరించుకొని చెట్లకు రాఖీలు కట్టి వాటిని రక్షిస్తామని ముకరాకే మహిళలు వాగ్దానం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో వినూత్నంగా వృక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. వృక్షాలను కాపాడితే అవి మనతో పాటు పర్యావరణాన్ని సమతుల్యం చేసి జీవకోటికి రక్షణగా ఉంటాయని అన్నారు. జీవితకాలం మనకు అన్ని విధాలుగా చెట్లు ఉపయోగపడతాయని అన్నారు. అందుకే వృక్షాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో రోడ్డు విస్తరణ పనులు నత్తనడుకున సాగుతున్నాయి. పలు దుకాణాలను, ఇళ్లను కూలగొట్టి 3 నెలలు అవుతున్నా పనులు ప్రారంభం కాకపోవడం పట్ల స్థానికులలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. రోడ్డు విస్తరణలో భాగంగా నూతన రహదారి నిర్మాణానికి 6 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు మంత్రి వివేక్ చెబుతున్నా అధికారులు మాత్రం నిధులు మంజూరు చేయడంపై పెదవిప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వింత చోటు చేసుకుంది. మర్రి చెట్టు నుండి దారగా కారుతున్న కళ్ళు తాగేందుకు యువత బారులు కడుతున్నారు. తాటికల్లు, ఈతకల్లు మాదిరిగానే ఇప్పుడు మర్రి కల్లు అందరినీ ఆకట్టుకుంటుంది. బయ్యారం మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసు సమీపంలో ఈ వింత చోటు చేసుకుంది. రైతు పొలంలో జేసీబీతో మట్టి చదును చేస్తుండగా మర్రి చెట్టు వేరు తెగి కళ్ళు పారుతుంది. దీంతో వేర్లకు లొట్టి తగిలించి కళ్ళు తీస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ వెంకటరమణ థియేటర్లో సినిమా మారిపోవడంపై వివాదం చెలరేగింది. ఇరుముడి సినిమా కాకుండా హిందీ సినిమా ప్రదర్శన వేశారని అయ్యప్ప భక్తులు, హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇరుముడి సినిమాని ఎందుకు ఆపారని అభిమానులు మండిపడ్డారు. సినిమా థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా అభిమానులు ధర్నా నిర్వహించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని రామగుండం పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ టీ జంక్షన్ సమీపంలోని రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ అధికారులు సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని కోరారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో డాక్టర్ చల్మారెడ్డి పార్థివ దేహానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళులు. ఆధునిక సాంకేతిక అందుబాటులో లేనప్పుడు నాడి చూసి రోగ నిర్ధారణ చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి సాంత్వన చేకూర్చారని అన్నారు. డాక్టర్ చల్మారెడ్డి లేకపోవడం వనపర్తి ప్రజలకు తీరని లోటన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలోని జీవదాన్ ఆసుపత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. గర్భసంచి తొలగింపు ఆపరేషన్ కోసం వచ్చిన లింగంపేటకు చెందిన పరిషా రాజేశ్వరి అలియాస్ లాస్య మృతి చెందింది. ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి అనస్థీషియా ఇవ్వగానే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి 9 ఏళ్ల కూతురు 5 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మృతురాలు భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపింది. ఫారెస్ట్ అధికారులు రెక్కీ నిర్వహించి సోదాలు జరిపారు. అక్కడక్కడ గుప్త నిధుల కోసం తీసిన గొంతులను పరిశీలించారు. గుప్త నిధులు ఉన్నాయని నమ్మవద్దని, అనుమతులు లేకుండా ఎవరైనా అడవికి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజర్ వాణికుమారి హెచ్చరించారు. మణుగూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. మణుగూరు స్టోర్ గ్రౌండ్ వద్ద 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సింహాద్రి శివ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో ఎంకే గ్యాంగ్గా పేర్కొంటున్న వ్యక్తులే శివపై దాడి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాండ్రియాల్ ఎక్స్ రోడ్ వద్ద ఎక్సైజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 2.80 లక్షల విలువైన 70 మద్యం కాటన్లు పట్టుబడ్డాయి. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రత్యేక వాహనంలో అక్రమంగా మద్యం తరలిస్తుండగా గుర్తించి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ వినోద్ రాథోడ్ తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. భూపాలపల్లితో పాటు హైదరాబాద్, సూర్యాపేట, తాండూరు ప్రాంతాల్లోని మొత్తం 12 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు జరిపారు. బోడుపల్లిలోని ఈస్ట్ హనుమాన్ నగర్లో ఉన్న జయరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న 2 విద్యార్థినులు రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లెక్చరర్ల వేధింపులు, పరుష పదజాలంతో దూషించడం, చదువులో వెనుకబడుతున్నామన్న తీవ్ర ఒత్తిడి కారణంగానే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్ను, లెక్చరర్లను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఖమ్మం నగరంలో విషాదం చోటు చేసుకుంది. పారిశుద్ధ్య కార్మికురాలిని గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఖమ్మం బోనకల్లు రోడ్డులో విధుల్లో ఉన్న మహిళను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లినట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. మృతురాలిని మామిడి నాగమ్మగా గుర్తించారు. ఆమె మృతదేహంతో కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో దారుణ ఘటన జరిగింది. ప్రభుత్వ కళాశాల మైదానం ఆవరణలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న 53 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని 2 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె చేతికి ఉన్న వెండి కడియాలను ఎత్తుకెళ్లారు. బాధితురాలు మైదానం ఆవరణలో తన మతి స్థిమితం లేని కుమారుడితో కలిసి ఉంటుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం గుంటిపల్లి సమీపంలోని జూరాల D6 కాలువలో గుర్తు తెలియని శవం కొట్టుకొచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవం దుస్తులను పరిశీలించగా ఓ ఆధార్ కార్డు లభ్యమైంది. అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. యూపీలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. కాన్పూర్ గంగా బ్యారేజ్ సమీపంలో శిక్షణ విమానం నేలకూలింది. ఈ ఘటనలో 2 పైలట్లు మృతి చెందారు. విమానం కుప్పకూలిన వెంటనే భారీ శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ఘటనా స్థలం నుంచి విమాన శకలాలను సేకరిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
బెంగాల్ మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పసికందుల మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 10 మంది నవజాత శిశువులు మృతి చెందడంతో ఈ ఘటనపై సువేందు సర్కార్ తీవ్రంగా స్పందించింది. మృతుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు సంబంధించిన అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే ఇక్కడ మృతి చెందిన 10 మంది శిశువుల్లో 8 మందిని ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చిన వారే అంటున్నారు మాల్దా డైరెక్టర్. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని తెలిపారు. నేపాల్ జల విధ్వంసంతో యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నేపాల్ వరదలు దిగువ ప్రాంతాలను తాకుతున్నాయి. దీంతో భారత్ నేపాల్ సరిహద్దుల్లోని గండక్ నదికి ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగాలు రంగంలోకి దిగాయి. 3 రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు అధికారులు. బీహార్, యూపీలో మొత్తం 20 బృందాలను సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. గండక్ నది నుంచి వరద నీరు దిగువ ప్రాంతాలకు ముంచెత్తే అవకాశం ఉండడంతో హై అలర్ట్ ప్రకటించారు. నేపాల్ జల ప్రళయంలో మృతుల సంఖ్య 160 దాటింది. 300 మంది భారతీయులు సహా 750 మంది గల్లంతయ్యారు. వరదల తీవ్రతకు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అనేక గ్రామాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. క్షణాల వ్యవధిలో ఇళ్లు, ఆస్తులు, వందల ప్రాణాలు నీటిపాలయ్యాయి. నేపాల్ను కష్టకాలంలో ఆదుకునేందుకు భారత్ తక్షణమే స్పందించింది. విపత్తు సహాయక చర్యల్లో భాగంగా అత్యవసరమైన సహాయం, వైద్య బృందాలు కాఠ్మాండు చేరుకున్నాయి. నేపాల్ వరదల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి అనే యువతి గల్లంతయ్యారు. ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న సుహాసిని రెడ్డి ఈ నెల 19న మానస సరోవర్ యాత్రకు బయలుదేరారు. ఆస్ట్రేలియా నుండి మరో స్నేహితురాలతో కలిసి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు బయలుదేరినట్లు సుహాసిని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మంగళవారం నుండి సుహాసిని రెడ్డి ఫోన్ కలవకపోవడం, కొద్దిసేపటికే వరదలు వచ్చాయని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. టిబెట్లో ఆకస్మిక వరదలు, మట్టి దెబ్బలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. మరో 588 మంది గల్లంతయ్యారు. ఈ విపత్తుపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల నిమిత్తం సైనిక బృందాలను ప్రత్యేక విమానాల ద్వారా తరలించారు. వరదల దాటికి గైరాంగ్ పోర్టు నగరం తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడే అనేక మంది గల్లంతయ్యారు. చూస్తుండగానే ఉప్పెనలాగా బురద ముంచెత్తింది. ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తబా కమీనీ ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇన్నాళ్లు ఆయన చనిపోయారంటూ చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్ తాజాగా కమీనీ బతికే ఉన్నారని ప్రకటించారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని స్పష్టం చేశారు. అమెరికా రాష్ట్రాల ఒత్తిడికి సోషల్ మీడియా దిగ్గజం మెటా దిగొచ్చింది. పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనాన్ని పెంచేలా ఫీచర్లను డిజైన్ చేశారన్న ఆరోపణలను పరిష్కరించుకునేందుకు ఏకంగా 1.60 లక్షల కోట్ల రూపాయలు భారీ ఒప్పందానికి అంగీకరించింది. 10 ఏళ్ల కాలంలో విడతల వారీగా ఈ మొత్తాన్ని 29 రాష్ట్రాలకు చెల్లించనుంది మెటా. ఇక తమపై వచ్చిన ఆరోపణలను అధికారికంగా అంగీకరించిన మెటా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో పిల్లల కోసం వయసు ఆధారిత కంటెంట్ ఆంక్షలను కఠినతరం చేయనుంది. ఇది మార్నింగ్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.